యేసుక్రీస్తునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును యేసుక్రీస్తు దాసుడైన శుభవచనం తెలియపరుస్తున్నాను. మన తండ్రి యొక్క దేవుని నుండి ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. లేఖన భాగంలోకి వెళ్ళక ముందు చిన్న ఉపమానం. ఒక చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు. చిన్న బిడ్డ స్కూల్కి వెళ్ళడం ప్రారంభించాడు. అతను ఫస్ట్ క్లాస్లో జాయిన్ అయ్యాడు. ఏ క్లాస్? ఫస్ట్ క్లాస్. జాయిన్ అయిన తర్వాత అతనికి ఏం నేర్పిస్తారు చెప్పండి? ఫస్ట్ క్లాస్లో ఏం నేర్పిస్తారు? ఫస్ట్ క్లాస్లో గవర్నమెంట్ స్కూల్ అనుకోండి, ఏం నేర్పిస్తారు? ఆలు, ఏబిసిడీలు, 1-2 నేర్పిస్తారు, అంతే కదా? ఆ స్కూల్లో ఈ ఫస్ట్ క్లాస్కి ఏ టీచర్ అయితే ఉన్నాడో అంతకంటే కొంచెం పెద్ద క్లాసులకి టీచ్ చేయడానికి కూడా అదే టీచర్ ఉన్నాడు. ఫస్ట్ క్లాస్కి ఏ టీచర్ అయితే ఉన్నాడో కొంచెం హై ఎండ్ తరగతులకి టీచ్ చేసే టీచర్ కూడా అతనే. ఆ టీచరు ఫస్ట్ క్లాస్కి వచ్చాడంట. ఆ రోజు మనోడు కొత్తగా జాయిన్ అయ్యాడు. అప్పటికే కొంచెం ఆలుగడ్డ నేర్చుకున్నాడు, 1-2 నేర్చుకున్నాడు, ఏబిసిడీలు నేర్చుకున్నాడు. టీచర్ వచ్చాడు. వచ్చి, పిల్లలు నిన్న మనం ఆలు నేర్చుకున్నాం కదా, మీరందరూ వాటన్నిటినీ చదువుతూ ఉండండి అని చెప్పాడంట. పిల్లలు చదువుతూ ఉన్నారు. ఈసారి ఏం చేశాడంటే, దాని తర్వాత కొంచెం పెద్ద క్లాస్ వాళ్ళకి పాఠం చెప్పాలి అని వాళ్ళ బుక్, కొంచెం పెద్ద క్లాస్ యొక్క బుక్ తీసి చదువుతూ ఉన్నాడంట. ఏం చేస్తున్నాడు సారు? వేరే పాఠం చదువుతూ ఉన్నాడు. సారు పాఠం చదువుతూ ఉంటే ఇక ఆలు చదువుకుంటున్న ఫస్ట్ క్లాస్ పిల్లల్లో ఒకటికి డౌట్ వచ్చింది. మమ్మల్ని ఏమో సార్ ఏం చదవమన్నాడు? ఆలు చదవమన్నాడు. మా సార్ ఏం చేస్తున్నాడంటే ఏదేదో చదువుతున్నాడు. మా సారు, మనోడికి డౌట్ వచ్చి, మేము చదివేది వేరుంది, మా సార్ చదివేది వేరుంది. ఒకటే ఉంటుందా? 10th క్లాస్ పిల్లలకి ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఒక సబ్జెక్ట్లో ఉంటాయా? మేము చదివేది వేరుంది, మా సార్ చదివేది వేరుంది. ఇప్పుడు మమ్మల్ని చదవమని చెప్పింది ఎవరు? సార్. మరి మా సార్ చదివేది వేరే ఉందిగా, నాకు అర్థం కావట్లే కాదు. కాబట్టి ఈ పిల్లవాడు ఏమనుకున్నాడంటే, మా సార్కి చదువు రాదు. ఏం రాదు? మా సార్కి చదువు రాదు. చదువుతే ఏం చేస్తాడు? మా సారు మాతో పాటు ఏం చదువుతాడు? ఆలు చదువుతాడు. మా సార్కి చదువు రాదు కాబట్టి మాతో పాటు ఆలు చదవకుండా ఏయ్యో చదువుతున్నాడు. ఏయ్యో వీడు అనుకున్నాడు. ఊరక ఉండక వెళ్ళి తన స్నేహితులతో ఇదే మాట చెప్పాడు. అరే, మన సార్ ఆలు చదవమని ఏదో చదువుతున్నారా, మన సారికి చదువు రాదు. మన సారికి అక్కడి నుంచి చిన్నగా ఊర్లోకి వెళ్ళింది ఇదే విషయం. చిన్నపిల్లలు ఒక మాట ఉందనుకోండి, అది కనిపించిన వాళ్ళందరికీ చెప్తారు. ఆ విషయం గురించి తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు. చిన్నగా ఊరంతా బాగింది ఏంటంటే, సారికి చదువు రాదంట. ఈ విషయం తెలిసిన స్కూల్ ప్రిన్సిపల్ ఒకరోజు ఈ పిల్లగాని పిలిచి, ఆ సార్ని పిలిచి,
అరే సారు మంచిగానే పాఠాలు చెప్తాడు కదరా, మరి సార్కి చదువు రాదని నువ్వు ఊరంతా ప్రచారం చేస్తున్నావు అంటే ఏంటి అన్నాడు. అవును సారు నిజమే, మా సార్కి చదువు రాదు. అరే ఎందుకు రాదురా? మీ సార్కి చదువు రాకుండానే గవర్నమెంట్ మీ సార్కి జాబ్ ఇస్తుందా? మీ సార్కి చదువు రాకుండానే ఉద్యోగం ఇస్తుందా, డబ్బులు ఇస్తుందా, శాలరీ ఇస్తుందా అని అన్నాడంట. ఏమో సార్ అదంతా నాకు తెలియదు, కానీ మా సార్కి చదువు రాదు. అరే ఎందుకు రాదు మీ సార్కి చదువు? నీకు చెప్తున్నాడుగా అంటే చెప్తున్నాడు సారు, మమ్మల్ని ఏమో ఆకు చదవమన్నాడు, సారేమో ఏదేదో చదువుతున్నాడు, అందుకని మా సార్కి చదువు రాదు. మా సార్కి చదవతే ఏం చేస్తాడు? మాతో పాటు ఆకు చదువుతున్నాడు. అరే అలా కాదురా, ఎక్కువగా చదువుకుంటే అటువంటి చదువు మీ సార్ ఎట్లాగైనా చదువుతున్నాడో ఆ చదువు నువ్వు కూడా చదువుతున్నావు పెద్ద క్లాసుల్లోకి వెళ్ళిన తర్వాత అంటే అయితే నేర్చుకోకూడదన్నమాట. ఏం నేర్చుకోవాలంటే మా సార్ చదివినట్టు చదవడం నేర్పిస్తే నాకు అప్పుడు నమ్ముతా అన్నాడంట. నేను నేర్చుకోను, మా సార్ ఎట్లా చదువుతున్నాడో అట్లా చదవడం నాకు నేర్పిస్తే అప్పుడు నమ్ముతా అన్నాడంట. ఆ పక్కన ఉన్న సారు ఒక దెబ్బ అయిపోయాడు. ఏ సారు ఆగు, నీకేం తెలుసు అసలు? నీకు వాక్యమే తెలియదు, నీకు చదివే రాదు, నువ్వు నన్ను కొడతావా అని అన్నాడు. ఇప్పుడు చదువు రాదు ఎవరికి ఇందులో? సార్కే కదా. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే కొంతమంది ప్రజానికం ఎలా ఉన్నారంటే ఇలాగే ఉన్నారు. ఒక మాట చదువుతాం చూడండి, జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. జఫన్యా గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ముష్కరమైనదియు భ్రష్టమైనదియు అన్యాయము చేయనిదియునగు పట్టణమునకు శ్రమ. ఈ పట్టణం ఎలా ఉందంటే ముష్కరమైనది భ్రష్టమైనదిగా ఉందంట. దాని తర్వాత వచ్చిన చూద్దాం. అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. ఎలా ఉందండి ఈ పట్టణము? దేవుని మాట వినదంట, శిక్షకు లోబడదంట, విశ్వాసం ఉంచదు, దేవుని దగ్గరకు రాదు. అందుకని అంటున్నాడు ఈ పట్టణంలోకి వచ్చి ముష్కరమైనదియు భ్రష్టమైన మనసాక్షి కలిగిన పట్టణం అది. ఏ పట్టణం అంటే ఆ 2వ అధ్యాయంలో చెబుతూ ఉన్నాడు. 13వ వచనం, 2వ అధ్యాయం 13వ వచనం. ఆయన ఉత్తర దేశం మీద తన హస్తము చాపి అష్షూరు దేశమును నాశనం చేయును, నినివే పట్టణమును పాడు చేసి దానిని ఆరిపోయిన ఎడారి వలె చేయును. దానిలో పశువుల మందలు పండుకొనును, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును, గొడబాతులను వారి ద్వారముల పైకమ్ముల మీద నిలుచును. ఏ పట్టణం గురించి చెప్తున్నాడంటే 2 పట్టణాల గురించి చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఒకటి అష్షూరు దేశము, 2 నినివే పట్టణం. నినివే పట్టణం గురించి మనందరికీ తెలుసు. నినివే పట్టణంలో జరిగిన సందర్భం మనందరికీ తెలుసు. తెలియని వారు ఏమైనా ఉన్నారా? నినివే పట్టణంలో సువార్త ప్రకటించింది ఎవరండి? యోనా. యోనా సువార్త ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు ఏం చేశారు? గోనె పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండి పాప క్షమాపణ నిమిత్తమే దేవుని వేడుకున్నారు. దేవుడు వారిని వదిలేశాడు.
దేవుడు వారికి విడుదలను దయచేశాడు, దేవుడు వారికి స్వస్థతను దయచేశాడు. ఎప్పుడైతే వారు చేసిన ప్రార్థనలను దేవుడు వారిని క్షమించాడో, క్షమించిన తర్వాత ఎలా ఉండాలి వారు? భక్తిగా, దేవుని యందు భయభక్తులు కలిగి, శ్రద్ధ చూపుతూ దేవుని మార్గంలో నడవాలి. కానీ వారు ఎలా ఉన్నారంట? 3వ అధ్యాయం 2వ వచనం, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు. ఎప్పుడైతే విడుదల పొందుకున్నారో ఉండవలసిన విధముగా లేకుండా దానికి వ్యతిరేకంగా మారిపోయారు. ఎందుకు మారిపోయారంటే, యోనా అనే ఒక ప్రవక్త వచ్చి, దేవుని సేవకుడు వచ్చి దేవుని సువార్తను ప్రకటించాడు. కష్టమంతా తీరిపోయిన తర్వాత, రోగమంతా వెళ్ళిపోయిన తర్వాత, బాధలన్నీ పోయిన తర్వాత మరి ఒకడు వచ్చాడంట. మరి ఒకడు వచ్చి వారి మనస్సులను మార్చేశాడంట, వారి మనస్సులను కలవరపెట్టాడంట. అందుకనే నహూము గ్రంథంలో ఈ మాట మనకి రాయబడి చూద్దాం. నహూము గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. ఎప్పుడైతే దేవుడు శిక్ష నుండి వారిని తప్పించిన తర్వాత నహూము ద్వారాగా మరలా ఆ నినివే పట్టణం గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నినివే యెహోవా మీద దురాలోచన చేసి వ్యర్థమైన వాటిని బోధించు వాడొకడు నీలో నుండి బయలుదేరి ఉన్నాడు. ఈ నినివే పట్టణంలో నుండి ఒకడు బయలుదేరాడంట. వాడు ఏం చేస్తున్నాడు? యెహోవా మీద తిరుగుబాటు చేయడానికి ప్రజలని రేపుతూ ఉన్నాడు. ఈ స్కూల్లో పిల్లగాడు ఏం చేశాడు? సారు మీద అబద్ధ సాక్ష్యం మోపుటకు పిల్లలందరినీ సమకూర్చాడు, ఊరులందరినీ సమకూర్చాడు. అలాగే ఇక్కడ ఒక పిల్ల బచ్చాగాడు ఏం చేస్తున్నాడంటే బయలుదేరాడంట నినివే పట్టణస్థులను దేవునికి వ్యతిరేకంగా లేపడానికి. వాడు లేపి ఏం చేస్తున్నాడంటే మంచి మార్గంలో నడిపిస్తున్నాడంటే లేదు, వాడు నేర్పించే పద్ధతులన్నీ కూడా చెడ్డవే. పిల్లలను బలివ్వడానికి సిద్ధం చేస్తూ ఉన్నాడు. మనుషుని దేవుని వైపు కాకుండా విగ్రహం వైపు చూసినట్టు పురుగొల్పుతూ ఉన్నాడు. అన్య ఆచారాలన్నిటినీ పాటించేటట్టుగా మరలా పురుగొల్పుతూ ఉన్నాడు. వారంతకు ముందు ఏ రొచ్చులైతే ఉన్నారో, ఏ పనికి మాలని జీవితం అయితే జీవించారో, మరలా వీరందరినీ అదే జీవితంలోని తీసుకెళ్ళడానికి, మరలా వెనక్కి తీసుకెళ్ళడానికి అతడు ఆ ప్రజలందరినీ రేపుతూ ఉన్నాడు. ఆనాటి కాలమే కాదు, ఇప్పటి కాలంలో కూడా నిజం చెప్తే దాన్ని గ్రహించి అర్థం చేసుకొని పాటించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అదే అబద్ధం చెప్పండి, వెంటనే దానికి అట్రాక్ట్ అయిపోయి చేసేయడానికి సిద్ధపడేవారుగా ఉన్నారు. విగ్రహాలకి అర్పించింది తినద్దు అంటే, ఏమో మా బంధువులు పిలిచారు కదా, మా స్నేహితులు పిలిచారు కానీ వెళ్ళి తినేసే వాళ్ళు ఉన్నారు. అదే తినండి అని చెప్పామనుకోండి, ఇంకా మనకు అడ్డు లేదు అదుపు లేదు కదా అనుకొని వెళ్ళి తినేసేవారు ఉన్నారు. జనాలకి ఏది ఇష్టం అంటే తినద్దు అని చెప్పినవాడు మంచోడు కాదు. ఎవరు మంచోళ్ళు? తినమని చెప్పినోడే మంచోడు. తాగద్దు అని చెప్పినోడు మంచోడు కాదు, తాగమని చెప్పినోడే మంచోడు. ఎలా పడితే అలాగే జీవించడానికి దేవుని వాక్యము ఒప్పుకోదు అని చెప్పినవాడు మంచివాడు కాదు. దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు, వాటిని పాటించండి అని చెప్పినవాడు ప్రజల దృష్టిలో దుర్మార్గుడు, ద్రోహి, నరహంతకుడు, వ్యభిచారి.
అవునంటారా కదా? వాక్యమును ఖండితంగా చెప్తే, ఉన్నది ఉన్నట్టుగా చెప్తే, దేవుని మాటను దేవుని మాటలాగా చెప్తే మనుషునికి నచ్చదు. మనుషుడు ప్రేమించలేడు ఆ వ్యక్తిని, కఠినంగా చెప్పే వ్యక్తిని. ఎవరిని ప్రేమిస్తారో తెలుసా? ఇందాక చదువుకున్నాం. నిజమైన స్నేహితుడు అంటే ఏం చేస్తారు? బహిరంగంగా సామెతల గ్రంథంలో చదివాక 27వ అధ్యాయంలో పగవాడు మంచి మాటలు చెప్తాడు అనుకుంటున్నారా? పగవాడు బుద్ధొచ్చే మాటలు చెప్తాడు అనుకుంటున్నారా? పాడైపోయాడని ఇంకా పాడు చేయడానికి చూస్తాడు. మంచి మాట ఎవరు చెప్తాడంటే బహిరంగంగా ఎవరైతే గద్దిస్తారో, ఎవరైతే బుద్ధి చెప్తారో వారే చెప్తారు. దేవుని వాక్యమును ఖండితంగా ప్రకటింపబడినప్పుడు మనుషులు మారు మనసు పొందారు. కానీ ఒకడు వచ్చాడంట, వాడు చెప్పిన మాటల వలన మారు మనసు పొందిన వారందరూ కూడా అవును ఇది సత్యమే కదా, నిజమే కదా అని తిరిగిపోయారు. ఎందుకు ఇంత త్వరగా మరలిపోయారంటే వారిలో పడిన విత్తనాలు ఎక్కడ పడ్డాయంటే రాతి నేలన పడ్డాయి. రాతి నేలన పడ్డాయి, మొలిచాయి, కానీ వాటి కింద ఏం లేదు, బలం లేదు. కాబట్టి అవి ఏమయ్యాయి? శత్రువు రాగానే అణిగిపోయాయి. అందుకని అంటూ ఉన్నాడు, వారు దేవుని మాట ఆలకింపరు. ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాట అంటే దేవుని సంగముగా పిలువబడినటువంటి నినివే పట్టణం గురించి చెప్తున్నాడు. దేవునిలో సన్నిధిలో కూర్చున్నటువంటి ఆయన పిల్లల గురించి చెప్తూ ఉన్నాడు. వస్తున్నారు, కూర్చుంటున్నారు, కానీ దేవుని మాటను వినట్లేదంట. రెండవది, ఆయన శిక్షకు లోబడట్లేదు. దేవుడు శిక్షిస్తే దాన్ని తీసుకునేవారు ఎంతమంది ఉంటారంటే చాలా తక్కువ మంది. చాలా తక్కువ మంది ఆ శిక్షను తీసుకుంటారు. చాలా మంది ఏమంటారు తెలుసా? ఏమో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నాను, ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటూ ఉన్నాను, దేవుడు నాకే ఎందుకు దీని నుంచాడు? దేవుడు నాకే ఎందుకు ఈ బాధలను కలగజేస్తూ ఉన్నాడు? లోకస్తులకు వచ్చినట్లుగానే నాకు వస్తూ ఉన్నాయి, లోకంలో ఉన్న వారికి కలిగినట్లుగానే నాకు కలుగుతూ ఉన్నాయి శ్రమలు. ఎందుకు 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 అని అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, వారు లోబడనల్లని ప్రజలు. వారు నా వైపు తిరిగిరానికి, నా దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. పైకి అంటూ ఉన్నారు, కానీ హృదయం అంతా కూడా వారికి నాకు దూరముగా ఉంది. ఎందుకంటే ఆయన ఆకాశము నుండి నరుల యొక్క హృదయాలను పరిశోధిస్తూ ఉన్నాడు. పైకి కనబడకపోవచ్చు మనిషి హృదయంలో ఏమున్నదనేది, కానీ అంతరంగంలో పరిశోధించేవాడు ఆకాశం నుంచి చూస్తూ ఉన్నాడు. మనం ఏం ఆలోచిస్తున్నామో అది ఆయనకి మన నోటి నుంచి బయటికి రాకముందే తెలుసు. నినివే పట్టణస్థులను మనం చూసినట్లయితే మారు మనస్సు పొందిన వారుగా కనబడుతున్నారు. దేవుడు శిక్షణ తప్పించేశాడు కదా, ఇక వారు విడుదల పొందేసుకున్నారు అనుకుంటున్నారు. కానీ ఇదిగో ఒకడు వచ్చాడు, వారిని మరలా తిప్పాడు, దేవుని శిక్షకు పాత్రులుగా చేశాడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, అది దేవుని మాట ఆలకించదు, శిక్షకు లోబడదు, యెహోవా యందు విశ్వాసం ఉంచదు, దాని దేవుని యొద్దకు రాదు. కష్టం రాగానే ఎక్కడికి వెళ్ళిపోతారంటే బంధువుల దగ్గరికి వెళ్ళిపోతారు. కష్టం రాగానే ఎక్కడికి వెళ్ళిపోతారు? స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోతారు. రోగం రాగానే ఎక్కడికి వెళ్ళిపోతారు? హాస్పిటల్కి వెళ్ళిపోతారు. దేవుని సన్నిధికి ఎప్పుడు వస్తుందో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి
డాక్టర్ టెస్టులన్నీ చేసి మందులన్నీ రాసి వాడుకోండి అని ఇస్తాడు చూడండి. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తొస్తాడో తెలుసా? సమస్యల్లో ఇంకా మనం పడిపోయాం, దీని నుంచి బయటికి రాలేం అని అనుకున్నప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అప్పుడు దేవుడు మన దగ్గరికి వస్తారు, సేవకుని దగ్గరికి వస్తారు. ముందు రానే రారు, ముందు దాని గురించి ఆలోచనే ఉండదు. అందుకనే వారు దాని దేవుని యొక్క అది రాదు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ నిన్నే పట్టణస్తులు కూడా దాని దేవుని దగ్గరికి రావట్లేదంట. కష్టం వచ్చినప్పుడు రావట్లేదు, వ్యాధి వచ్చినప్పుడు రావట్లేదు, సమస్యలు వచ్చినప్పుడు రావట్లేదు, ఇరుకులలో రావట్లేదు, ఇబ్బందులలో రావట్లేదు. ఎందుకంటే వారిలో దేవుని వాక్యము సరిగా నిండలేదు. దేవుని వలనైతే స్వస్థత పొందుకున్నారు, కానీ దానిలో దేవుని వాక్యము నిండలేదు. అందుకనే అది రాలేకపోతుందట దేవునికి. 2వ అధ్యాయం 14 వచ్చింది అంటాడు, దాని ప్రదేశం మొత్తము నాశనం చేయబడి దాంట్లో జంతువులు తిరుగుతాయట. దాంట్లో ఏం తిరుగుతాయి? జంతువులు. మరొకసారి మాట చదువు. 2వ అధ్యాయం 14 వచ్చింది. దానిలో పశువుల మందలు పండుగలను, సకల జాతి జంతువులను గుంపులుగా కూడును, గోడబాతులను, తొంభులను, వారి దారముల పై కమ్ముల మీద నిలుచును, పక్షుల శబ్దము కిటికీలలో వినబడును, గడపల మీద నాశనము కంపించును. వారు చేసుకొనిన దేవదారు కర్ర పని అంతటిని యెహోవా నాశనము. ఇక ప్రదేశంలో వారు లేకుండా తుడిచిపెట్టబడిపోతారంట. వారు ఉండవలసిన నెలలో ఏముంటాయి? అడవి జంతువులు నివాసం చేస్తారు. అంటే మనుష్యుని యొక్క హృదయం గురించి చెప్తూ ఉన్నాడు అక్కడ. మనుష్యుని హృదయంలో దేవుని గురించిన భయం లేకపోతే అడవి జంతువులన్నీ, క్రూర మృగములన్నీ కూడా మనుష్యుని యొక్క హృదయంలో నివాసం చేస్తాయి. అందుకనే నినివే పట్టణస్థుల గురించి చెప్తూ ఉన్నాడు, ఇదిగో మీరు నా వైపు తిరిగి రక్షణ పొందని యెడల మీ హృదయములలో ఏముంటదంటే అడవి జంతువులు అంటే క్రూర హృదయులై మీరు జీవిస్తారు. మీరు ఆ క్రూర జంతువుల లాగా జీవించడం వలన మీరు నాశనములకు పాత్రలుగా ఎంచబడతారు. నాశనము మీ నెత్తి మీదకి వస్తుంది, మీ కుటుంబం మీదకి వస్తుంది అని తెలియపరుస్తూ ఉన్నాడు. అందుకని దిద్దుబాటు అనేది చాలా ప్రాముఖ్యం. వాక్యముతో దిద్దుకోవడం అనేది చాలా ప్రాముఖ్యం. అందుకనే ఆ కీర్తన గ్రంథంలో అంటాడు 50వ అధ్యాయంలో, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు దొంగను చూచినప్పుడు వానితో ఏకీభవించదము, వ్యభిచారులతో నీవు సాంగత్యము చేసేదము, కీడు చేయవలనని నీవు నోరు తెరచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది, నీవు కూర్చుని నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు. నీవు ఇట్టి పనులు చేసిన నేను మౌనై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడవని నీవు అనుకొచ్చివి. అయితే ఈ సంగతులు వరుసగా వచ్చి నిన్ను గద్దించదును. దేవుని మరిచి వారులారా, దీన్ని యోచించుకొనని, లేని ఎడల నేను మిమ్మను చీల్చివేయుదును, తప్పించువాడెవడును లేకపోవును. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనెను. దిద్దుబాటు నీకు అసహ్యము. నినివే పట్టణస్థులు దిద్దుబాటును అసహించుకోవడానికి ఇష్టపడ్డారు. అందుకని వారి హృదయాలలో అడవి మృగాలు నివసిస్తాయి, గ్రద్దలు నివసిస్తాయి అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దిద్దుబాటు నీకు అసహ్యమైనప్పుడు నీ జీవితం ఎలా ఉంటుందంటే, నీవు దొంగను చూసినప్పుడు ఏం చేస్తావంట?
వానితో ఏకీభవిస్తావు, నీవు కూడా దొంగ కింద మారిపోతావు. అదే పని చేశారు. నహూము గ్రంథంలో చదివాం కదా, ఎవడో ఒకడు వచ్చి ఇదిగో దేవునికి విరోధంగా యెహోవాకు విరోధముగా వారందరూ హృదయాలను తిప్పేశాడంట. ఆ దొంగలు చూశారు, వీరందరూ కూడా దొంగలైపోయారు. 1:11 నహూములో. వదిలేండి. దిద్దుబాటు నీకు అసలు దొంగలు చేసినప్పుడు వానితో ఏకీభవించారు. వ్యభిచారులతో నీవు సాంగత్యం చేశారు. కీడు చేయవాలనే నీవు దిద్దుబాటు అసహించుకున్నప్పుడు ఏం చేస్తారంట? కీడు చేయాలి, కీడు చేయాలి, కీడు చేయాలి, పక్కనోని నాశనం చేయాలి, పక్కనోని నాశనం చేయాలి, పక్కనోని నాశనం చేయాలి అని నోరు తెరుచుకొని కాపలా కాస్తారంట. బాగా నోరెండిపోయింది, బాగా నోరెండిపోయింది. వర్షం లేదు, నీరు లేదు, ఆకాశం మేఘవృతమైంది, మేఘాలు గమ్ముకున్నాయి. ఒక్క చుక్క పడ్డదనుకోండి, ఆ నీటి కోసం ఏం చేస్తాం? చేతిలో పట్టుకోవడానికి జోరుతుందిగా, డైరెక్ట్ నోట్లో పడితే బాగుండు అన్నట్లుగా నోరు తెరిచి చూస్తారు. ఎందుకు నోరు తెరిచి చూస్తున్నారంటే ఒక్క చుక్క, అప్పటి వరకు గొంతు బాగా ఎండిపోయింది కాబట్టి ఒక్క చుక్క గొంతులో పడితే అది ఎంతో హాయినిస్తుంది. అలాగే పాపముతో నుండి ఉన్న జనులు కూడా తమ నోరుని తెలుస్తున్నారంటే ఎవరిని నాశనం చేద్దామా, ఎవరిని మృంగుదామా అని. అందుకని వాళ్ళు పాపము చేయడానికి నోర్లు తెలిసి ఎదురు చూస్తూ ఉన్నారంట. మరొకసారి ఆ మాట చదువుదామా. కీర్తన గ్రంథము 50వ అధ్యాయము. కీర్తన గ్రంథం 50వ అధ్యాయం 19వ వచనం నుంచి. కీడు చేయవలనని నీవు నోరు తెరచుచున్నావు, నీ నాలుక కపటము కల్పించుచున్నది. నీవు కూర్చుండి నీ సహోదరుని మీద కొండములు చెప్పుచున్నావు, నీ తల్లి కుమారుని మీద అపనిందలు. నెక్స్ట్ ఏం చేస్తాడంటే దిద్దుబాటును అసహించుకునేవాడు కొండాలు కల్పిస్తాడంట, లేనిపోని మాటలు కల్పిస్తాడంట. మనం మొట్టమొదటిగా చెప్పుకున్నాం, పిల్లవాడు ఏం చేశాడు? సారికి చదువు రాదని పుకారు పుట్టించాడు. దిద్దుబాటుని అసహించుకునే వాడు ఏం చేస్తాడంటే పుకార్లు పుట్టిస్తాడు, లేనిపోని మాటలు కల్పిస్తాడు. వాడు ఏదైతే నమ్ముతున్నాడో దాని వరకే సత్యం అంటాడు. అవతల వాడు సత్యము చెప్పినా దాన్ని గ్రహించాడు, అవతల వాడు నిజము చెప్తున్నా దాన్ని తీసుకోడు. ఎందుకంటే దిద్దుబాటుని అసహించుకున్నాడు. మారో మనసు పొందడానికి తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అందుకని అంటున్నాడు, నీవు కూర్చుండి నీ తల్లి కుమారుల మీద, అంటే తన సొంత సహోదరుల మీద అపనిందలు కల్పిస్తూ ఉన్నాడంట, మోగుచూ ఉన్నాడంట. అందుకు నేను కేవలము నీ వంటి వాడవని అనుకుంటున్నాను. ఇదిగో ఇన్ని జరుగుతున్న దేవుడు ఏం చేస్తున్నాడు? ఏం చేయట్లే కదా. దేవుడు కూడా నాలాంటి వాడే, దేవుడు కూడా నాలాంటి వాడే అని అనుకొని ఇంకా ఎక్కువ కార్యాలు చేయడం మొదలు పెడుతున్నాడు. అందుకే నా కింద అంటున్నాడు గద్దిస్తూ, దేవుని మర్చివారులారా, గద్దింపును అసహించుకునే వారులారా, దిద్దుబాటుని తిరస్కరించే వారులారా, దీనిని యోచించుకొనడి. లేని ఎడల నేను మిమ్మను చేల్చివేయుదును, తప్పించి వాడెవడును లేకపోవును. నువ్వు ఈ లోకమును చూసి విర్రవీగుతున్నావు, నీ బంధువులను చూసి విర్రవీగుతున్నావు. నువ్వు మారు మనసు పొందట్లేదు, నీకున్న బలమును నీకున్న ధైర్యముగా చేసుకొని జీవిస్తున్నావు. ఇదిగో నేనే నిన్ను చీల్చివేయబోతూ ఉన్నాను. తప్పించి వాడెవడు, నీ సైన్యములని వాడెవడు రాడు, నీ బంధువర్గం ఏది రాదు నిన్ను కాపాడడానికి అని గద్దిస్తూ ఉన్నాడు దేవుడు.
స్తుతియాగం అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకున్నాడు. ఎవరైతే దిద్దుబాటును అసహించుకోకుండా దేవుని వైపు తిరుగుతారో వారు ఆ శిక్ష నుంచి తప్పించుకుంటారు. అందుకని శిక్షకు లోబడని పిల్లలకు శ్రమ, యెహోవా యందు విశ్వాస ముంచడానికి వెనుకంజ వేసేవాడికి శ్రమ. దేవుడు సర్వాధికారి, సర్వోన్నతుడు అని ఎవరైతే గ్రహిస్తారో వారు ఏం చేస్తారంటే దేవుని శిక్షను తృణీకరించారు. దేవుని శిక్షను తృణీకరింపని వారు ఎవరున్నారు? బైబిల్ గ్రంథంలో చూస్తే మనకి మనందరం అనేక సార్లు వినియోగమాట, యోబు దేవుని శిక్షను తృణీకరించాడా అంటే లేదు. మోషే ఎవడంటే నెత్తివాడు. నెత్తివాడు రాజు ఎదుటికి వెళ్ళి అద్భుతాలు చేయడం జరిగే పనా? ఒక మాటని స్వచ్ఛంగా మాట్లాడాలి, క్లారిటీగా మాట్లాడాలి అంటే సాధ్యమయ్యేది కాదు. మోషే అంటాడు, అయ్యా నేను చేయలేను, నేను నత్తివాన్నే, నేను చేయలేను అంటాడు. కానీ దేవుడు అంటాడు నువ్వు చేయగలవు మోషే. అంటే మోషేకి ఎలా ఉంటుందంటే ఇది ఒక పెద్ద శిక్ష. రాజు ముందుకెళ్ళి బెబ్బెబ్బెబ్బే అన్నాడు అనుకోండి, రాజు పరివారం అంతా ఏం చేస్తుంది? నవ్వింది. అది పెద్ద శిక్ష మోషేకి. అయినా మోషే వెనకంచ వేయలేదు, ఆయన శిక్షకు ఒప్పుకున్నాడు అంతే. కాబట్టి ఆయన శిక్షను మనము భరించాలని, లోపడాలి. యెహోవా యందు విశ్వాసం ఉంచాలి, యెహోవా యొద్దకు రావాలి. యెహోవా యొద్దకు ఎవరు వస్తారంటే మీకా గ్రంథంలో మనం ఒక మాట చూద్దాం చూడండి. మీకా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలో ఉన్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభువగు యెహోవా మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలకబోచున్నాడు. ఏం చేస్తున్నాడంట? మన మీద సాక్ష్యం పలుకుటకు సర్వాధికారి ఎక్కడికి వస్తున్నాడంట? తన పరిశుద్ధ ఆలయంలోనికి వస్తూ ఉన్నాడు. దేని గురించి? మన మీద సాక్ష్యం పలకడం. సాక్ష్యం పలకడం అంటే ఏంటంటే గద్దించడం. అదే మంచి చేసే వారిని, నీతిమంతులుగా ఉన్న వారిని గణపరచడం. ఆ మాట ఎలా ఉంటదంటే, ఆయన మాట ఎలా ఉంటదంటే తప్పు చేసేవాడికి ఏమో ఖండితంగా ఉంటది, అదే మాట నీతిమంతునికి సంతోషదాయకంగా ఉంటది. తన పరిశుద్ధ ఆలయంలో నుంచి గద్దించడానికి వస్తూ ఉన్నాడు, మంచి చేసే వారిని మెచ్చుకుంటకు వస్తూ ఉన్నాడు. అదే 4వ అధ్యాయం 2వ వచనం కూడా చదువుదాం. కాబట్టి ఆ కాలమున అన్యజనులు అనేకులు వచ్చి సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కును బయలు వెళ్ళును. యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళును. యాకోబు దేవుని మందిరమును, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుచుకుందుమని. మనం ఎవరి త్రోవలలో నడుచుకోవాలండి? యెహోవా త్రోవలలో నడుచుకోవాలి. ఆయన చెప్పిన మాట ప్రకారం జీవించాలంట. ఇక్కడ యాకోబు అంటూ ఉన్నాడు, వెళుదము రండి. ఎక్కడికంటే మన దేవుని కొండ మీదకి, మన దేవుని మందిరం
యెహోవా మాట. మరొకసారి ఆ మాట. యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం పోదుకురండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించు. ఎక్కడ దేవుని మాట వినపడుతుంది అంటే ఆయన మందిరంలో వినపడింది. తర్వాత అంటున్నాడు ఏం చేయాలంట? వినబడిన మాటను, బోధింపబడిన వాక్యమును మనము ఆయన త్రోవలలో నడుచుకుందామని చెప్పుకుందాం. నినివే పట్టణస్థులు ఎలా ఉన్నారంటే దేవుని మాట విన్నారు, దేవుని సన్నిధికి వెళ్దాం అనుకున్నారు, వెళ్ళారు. కానీ వారి విన్న బోధ ఏంటంటే తప్పుడు బోధ. దేవుని మాటను వారు వినలేదు, ఈ లోకస్తుల మాటను వారు వినడానికి సిద్ధపడ్డారు. దేవుని మార్గమును దేవుని సన్నిధిలో వివరింపబడుతూ ఉండగా దేవుని మార్గమును విడిచి వీరు వేరొక మార్గమును వెళ్ళడానికి సిద్ధపడ్డారు. దేవుని మార్గమును గురించి మనకి తెలిసిన తర్వాత దేవుని మార్గములో నడుచుటకు ఇష్టపడిన వాడు క్రీస్తు వలె ఉంటాడంట. అది ఇరుకైన మార్గమైనను అది ఎలా ఉంటుందంటే విశాలంగా ఉంటుంది. కానీ మనుష్యుడు దాన్ని గ్రహించట్లేదు. ఈ నినివే పట్టణస్థులు దాన్ని గ్రహించట్లేదు. ఈ నినివే పట్టణస్థులు దాన్ని ఒప్పుకోవట్లేదు. ఈ నినివే పట్టణస్థులు దాని కొరకు ఆలోచన చేయట్లేదు. అందుకనే వారు విననొల్లని ప్రజలు నాశనం అయిపోతారు, నాశన పాత్రలుగా హెచ్చబడతారు. ఆ నాశన కూపంలోనికి మనం వెళ్ళకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. తన సన్నిధిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే నా మార్గములను మా సన్నిధిలో మీకు తెలియపరుస్తాను. నా మార్గములను నా సన్నిధిలో మీకు తెలియపరిచినప్పుడు దాని ప్రకారము మీరు నడుచుకోనండి. ఆ మార్గములో మీరు నడిచిన యెడల మీ దేహములకు మీ ఆత్మలకు శాంతి దొరుకుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ వాక్యమును మన హృదయంలో ఉంచుకొని దాని ప్రకారముగా ఆ మాట ప్రకారం మనం జీవించాలని కొద్ది వాక్యం దేవుడు దీవించి మనందరి హృదయాల్లో ఫలింపచేయనులాగా ఈ కొద్ది వాక్యం దేవుడు మనందరి జీవితాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. రోమా పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం చదువు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులై. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఉండాలంటే చేయవలసిన పని ఏంటంటే దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని అడిగేటటువంటి వారుగా ఉంటే వారు నెమ్మది కలిగి సంతోషంగా ఉండేవారిగా ఉండాలని వాక్యం చెప్తున్నమాట. ఈ దినాల్లో ఎవ్వరికీ నెమ్మది లేదు. కారణం ఏంటంటే ఏదో వస్తున్నాం వెళ్తున్నాం అనేటువంటి వారిగా ఉన్నారు. అందుకే ఇక్కడ 8వ అధ్యాయం 14వ వచనం దగ్గర దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలు అని రాయబడి ఉంది. పురుషులు స్త్రీలు. దేవుని కుమారులు అంటే పురుషులు, కుమార్తెలు అంటే స్త్రీలు. ఎవరైతే దేవుని ఆత్మతో నింపబడతారో వారందరూ ఎలా ఉంటారటండి? సంతోషంగా ఉండగలుగుతారట. ఎలాంటి సంతోషం వారికి కావాల్సిందంటే బైబిల్లో రాయబడ్డ మాట. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 1 నుంచి 5 వచనాల దాకా మనం చదివితే ఇక్కడ నెమ్మది కలిగి జీవించే వారిగా ఉండగలుగుతారు.
రెండవ దినవృత్తాంతాల గ్రంథం 14వ అధ్యాయం 1వ వచనం నుంచి 5వ వచనం దాకా చదువుదాం. అబీయా తన పిల్లలతో కూడా నిద్రింపగా జనులు అతనిని ఆ, దావీదు పట్టణమందు దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. పాతిపెట్టిరి. అతనికి బదులుగా ఆ, అతని కుమారుడైన ఆసా రాజాయెను. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆశా రాజాయను. ఇతని దినములలో ఇతని దినములలో ఆశా రాజైన దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. కారణం ఏంటంటే ఆశ దేవుని చేత ఆశీర్వదింపబడిన వాడు, దేవుని మాట ప్రకారంగా నడుస్తున్నవాడు, దేవుని ఆత్మ అతని మీద ఉన్నది. రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న తర్వాత 10 సంవత్సరముల దేశమంతా నెమ్మదిగా ఉందట అండి. అంటే తండ్రి చనిపోతే కుమారుని రాజుగా ఉంచేవారు పూర్వదినాల్లో, ఆ రాజుల కాలంలో. అలాగే ఈ ఆశ రాజుగా ఉన్న దినాల్లో 10 సంవత్సరములు దేశము నెమ్మదిగా ఉన్నది అన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నాం రోమాపత్రికలు. అదే మాట ఆయన తెలియచేస్తున్న మాట ఏంటంటే 16వ వచనం దగ్గర, రోమాపత్రిక 8వ అధ్యాయం 16వ వచనం దగ్గర చదువుదాం. చూడండి, కొంచెం ఎదరికి చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక. దేవుని పిల్లలమని మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా ఆ, సాక్ష్యమిచ్చుచున్నాడు. చూడండి, ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు అని రాయబడి ఉంది. దేవుడే నా పిల్లలు అని దేవుడు సాక్ష్యం ఇవ్వాలంటే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆయన ఆత్మతో నింపితే మనం ఎంత నెమ్మది కలిగి ఉంటామో అది మనకు తెలుసు. నెమ్మది అనే దాని వరకు ఆరోగ్యం ఉంటుంది, చేసే పనిలో కొంచెంలోనే ఆశీర్వాదం ఉంటుంది, అన్ని విధాలుగా ఏది తక్కువ కాకుండా సంతోషంగా ఉండగలుగుతాం. అలా నెమ్మది కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ మన మీద కుంభరింపబడితేనే మనకు అర్థమవుతుంది. కొన్ని సంఘాల్లో ఆత్మ వచ్చినట్లుగా డ్యాన్సులు వేస్తారు, అవన్నీ ఒట్టిది నమ్మకండి. నాకు తెలుసు, పరిశుద్ధాత్ముడు అనుభవం నాకు ఉంది. మరి నా మీదకి దేవుని ఆత్మ వస్తే నా ఒళ్ళంతా వెలుగుతో నింపబడి ఉంటాను. నేను ఇలాగే ఉంటాను, కదిలింపబడను. వాక్యం చెప్తూనే ఉంటాను, ప్రార్థనలాగానే జరుగుతూ ఉంటాను. సందర్భాన్ని బట్టి దేవుడు మన కొరకు సాక్ష్యం అవ్వాలంటే మనం చేయవలసిన పని దేవుని సన్నిధిలో ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన ద్వారాగానే మీ సమస్యలన్నీ మీరు పోగొట్టుకోగలుగుతారు. అందుకే దావీదు గారు చెప్తున్నాడు 119వ కీర్తనలో 105వ వచనం దగ్గర, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది అన్నాడండి. అక్కడ వాక్యాన్ని అంగీకరిస్తే వాక్యం మనల్ని ఎంత చక్కగా ఉంచుతుందో అర్థం చేసుకోవాలి. నీ వాక్యం నా పాదములకు దీపమై ఉన్నదంటే సామాన్యమైన మాట అనుకుంటున్నారు. అది దేవుడు మనకు తోడైండి అనేక ఆపద నుంచి తప్పించి సంతోషంగా ఉంచుతాడు. అందుకే కీర్తన గ్రంథంలో మనం ఎన్నో మాటలు మనం చదువుతుంటాం. ఆయన తెలియజేసిన మాట మనం వింటే మనం ఎంతో ధన్యులు. ఆయన చెప్పిన మాట ఏంటంటే కీర్తన గ్రంథంలో మాట చదువుదాం. చూడండి, కీర్తన గ్రంధం 36వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 8వ వచనం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము ఎవరైతే నమ్మకంగా జీవించేవారిగా ఉంటారో దేవుని మందిరంలోకి వస్తే ఏమవుతుందంటే వాళ్ళకి సమృద్ధి, చక్కగా సంతోషంగా ఉండేవారు ఎవరు ఇచ్చుతారు? దేవుడు ఇస్తాడు. మరి దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా నడుస్తున్నామంటే ఇప్పుడు దాకా మనం చదువుకున్నాం. మీకా గ్రంథం 4వ అధ్యాయంలో ఆ చివరి వరుసలో రాయబడి ఉంది. అక్కడ మందిరానికి వస్తే మందిరంలో దేవుడు చేసే మేలు ఏంటంటే ఆయన మార్గాన్ని తెలియజేస్తాడని రాయబడి ఉంది ఆ మీకా గ్రంథంలో 4వ అధ్యాయంలో ఆ చివరి వరుసలో. ఆయన మార్గాన్ని తెలియజేసినప్పుడు ఆయన మార్గ ప్రకారంగా మనం నడిచేటట్టు వారిగా ఉంటే దేవుని మందిరంలో ఉన్న సమృద్ధి మనం చూసేవారిగా ఉండగలుగుతాం.
చెప్పుకోవటానికే తప్ప అది ఆ సమృద్ధి ఎవ్వరి జీవితాల్లో కనిపిస్తుంది. కారణం ఏంటంటే అది మనకే తెలియాలి, ఆయనకి తెలుసు. అడుగుడి మీకు ఇవ్వడనన్న దేవునికి తెలుసు. మనం ఏ విధంగా జీవిస్తున్నామో ఆ సమృద్ధి లేకుండా అనేది ఆయనకి తెలుసు. సమృద్ధి కావాలంటే నీ మందిరం యొక్క సమృద్ధి ఎవరికి వస్తుంది అన్నాడంటే, కీర్తన గ్రంథంలో ఇంకా మాట చదువుకుందాం చూడండి. కీర్తన గ్రంథం 85వ కీర్తన 9వ వచనం. 85వ కీర్తన 9వ వచనం. కీర్తన గ్రంథంలో మన దేశంలో మహిమ నివసించునట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడే వారికి సమీపముగా ఉన్నది. మన దేశంలో మహిమ నివసించినట్లుగా ఆయన రక్షణ ఆయనకు భయపడేటటువంటి వారికి సమీపముగా ఉన్నది అన్నాడు. నెమ్మది కావాలంటే ఆయన మాట ప్రకారంగా నడుపుతానికి ఇష్టపడాలి. రక్షించేవాడు ఆయనే, శిక్షించేవాడు ఆయనే. ప్రేమిస్తున్నాడు. నా దగ్గరికి వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయను అన్నాడు యేసు ప్రభు. ఏ విధంగా జీవించినా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి ఆయన సమీపముగా ఉంటే ఆ సమృద్ధి మనకు ఉంటుంది. సమృద్ధి లేకపోతానికి కారణం ఏంటో ఎవరికి వాళ్ళే పరీక్షించుకోవాలి. అందుకే అక్కడ చక్కగా తెలియజేస్తాడు 36వ కీర్తన 8వ వచనం దగ్గర, నా మందిరములో ఎవరైతే నాకు భయపడేటటువంటి వారుగా ఉండేవారుగా ఉంటారో వాళ్ళకి నా రక్షణ ఉంటుంది, నా సమృద్ధి ఉంటుంది అని చెప్తున్నాడు దేవుడు. భయపడేటటువంటి వారిగా ఉండేవారిగా ఉంటే ధాన్యం వింటాం, అనుసరిస్తామా లేదా అనేది మీ మీద ఆధారపడి ఉంటుంది. వినేవారిగా ఉన్నారు కానీ గ్రహించేవారిగా లేరు అన్నాడు యేసు ప్రభు. గ్రహించి ఆయన మాట ప్రకారంగా నడితే చెప్తున్న మాట ఏంటంటే, యోహాను సువార్తలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నాము. తనను ఎందరూ అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు దేవుడే అధికారం అనుగ్రహిస్తాడటండి. ఆయన అంగీకరించి ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేసుకునే వారిగా ఉంటే, ఎవరైతే అంగీకరిస్తారో ఆయన మాట ప్రకారంగా నడుస్తారో వాళ్ళందరూ దేవుని పిల్లలు అవుతారట. మనం దేవుని పిల్లలమని చెప్పుకుంటున్నాం. దేవుని సమృద్ధి అనేది, దేవుడిచ్చే ఆశీర్వాదం అనేది కనిపించకపోతే నిన్ను చూసి ఎవరు ఒప్పుకుంటారు? అందుకే నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నమ్ముట నీ వల్లైతే నీకు సమస్తము సాధ్యం అన్నాడు యేసు ప్రభు. సమస్తం అంటే ఏది కావాలంటే అది అడిగితే అడక్కముందే ఇస్తానన్నాడు. మేము అడక్కముందే దేవుడు మాకు అన్నీ ఇస్తుంటాడని నేను చెప్తుంటాను. సమస్య అనేది ప్రతి మనుషుడికి ఉంటుంది, ఉండకుండా ఉండదు. ఆ కొంచెంలోనే సమృద్ధిగా సంతోషంగా ఉంటాం. మేము విస్తారంగా కావాలని అనుకుంటే విస్తారంగా వస్తే మర్చిపోతాం దేవుడిని. అందుకే సొలొమోను గారు అన్నాడు, ఎందుకంటే నేను విస్తారంగా ఇచ్చేవారికో నేను నిన్ను దూషిస్తా, నువ్వు తక్కువ ఇచ్చేవారికో నేను మామూలుగా, అంటే సామెతల గ్రంథంలో 30 అధ్యాయాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అలా తక్కువ ఇస్తే నేను దొంగనే దూషించేవారిగా ఉంటాను. నాకు తక్కువ వద్దు, ఎక్కువ వద్దు, సమానంగా ఇయ్యి అన్నాడు. అలాగా ప్రభు మా పట్ల అలాగే ఇస్తూనే ఉంటాడు. మేము కలిసి పెడతానే ఉంటాం, సంతోషంగానే ఉంటాం. అలాగా సమృద్ధి అనేది దేవుడు ఇచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. అప్పులు ఆస్తులు అని అందరికీ ఉంటాయి, లేని వాళ్ళు ఎవరు ఉండరండి. అప్పు ఉన్న వాళ్ళు ఉంటారు, ఆస్తి ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ నెమ్మది లేదు. నెమ్మది కావాలంటే ప్రభు మీద ఆధారపడితే, ప్రభు ఆత్మతో నింపబడితే మీలోకి నెమ్మది వస్తుంది. ప్రార్థన చేయగలుగుతారు, దాని ప్రతిఫలం మనం చూసేవారిగా ఉండగలుగుతాం. అందుకే నీ మందిరంలో వచ్చే సమృద్ధి ప్రతి వారికి కావాలంటే ఎవరైతే యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించేవారిగా ఉంటారో వాళ్ళ కష్టార్జితం వాళ్ళు అనుభవించేవారిగా ఉంటారని 128వ కీర్తన 1వ వచనంలో రాయబడింది. భయము భక్తి అనేది ఉండాలి. భయము లేని భక్తి చేసేవారిగా ఉంటే ఉపయోగం లేని భక్తి.
ఏదో నామకార్థంగా భయము లేని భక్తి అందరూ చేస్తుంటారు. అందుకని తెలియచేస్తున్న మాట ఏంటంటే అదే దినవృత్తాంతాల గ్రంథంలో తెలియచేయబడ్డ మాట 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం చదువుతాం. ఈ ప్రకారము చుట్టూనున్న వారిని జయించి అతడికి నెమ్మదిని అనుగ్రహించగా నిమ్మలముగా ఉండేను. ప్రార్థన చేయగా ఏ పని చేసినా జయాన్ని చూడగలుగుతాం. మంచి చేస్తే, చెడు చేస్తే జయాన్ని చూడలేరండి. అలాగా జయం పొందిన తర్వాత నెమ్మది కలిగి జీవించేవారిగా ఉండగలుగుతారు అని ఇక్కడ రాయబడ్డాము. నెమ్మది లేకుండా మేము ప్రార్థన చేసాం, దేవుడు మా పక్షాన్ని ఎందుకు న్యాయం తీర్చలేదంటే ఇదివరకు నేను మీకు వినిపించాను. దేవుని మాట విననట్లుగా ఉంటూ తప్పు చేస్తే దానికి శిక్ష అనేది తప్పనిసరిగా వస్తుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో మనం చదివాం. అక్కడ ఒక ఆయన బంగారం, వెండి, వస్త్రాలు తెచ్చుకుని దాచుకున్నాడు. యుద్ధానికి వెళ్తే ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత ఎందుకు ఓడిపోయామని దేవుడేమో యెహోషువతో మాట్లాడాడు. నీ ఎదుట ఏ మనుషుడు నిలబడ్డాడు. మరి ఎందుకు ఓడిపోయారంటే మీ వాళ్ళు తప్పు చేశారు, దానిని బట్టే ఓడిపోయారు, వాళ్ళందరినీ పిలువ ఎక్కడికి అన్నాడు. అంతే పిలిచి అడిగితే యోధా గోత్రం పట్టబడ్డాది అని రాయబడదు ఆ 7వ అధ్యాయం. అక్కడ నుంచి తప్పు ఒప్పుకున్నాడు కనుక ఒప్పుకుంటే విడిచిపెట్టలేదండి దేవుడేమని. తప్పు చేసినటువంటి కుటుంబానికే నష్టం కలగజేశాడు. చదవండి అధ్యాయం, చదివితే మీకు అర్థమవుతుంది. అంటే ఇప్పుడు చదువుతూ కాదు, చేపించే దేవుని సన్నిధిలో నెమ్మది కలిగి ఉండాలంటే తప్పు చేయకుండా జీవించాలి. ఆశ లేని మానవుడు ఎవరు ఉన్నారండి? ప్రతి మనుషుడికి ఆశ ఉంటుంది. మనం విన్నాం శరీరాశ అంటే ఈ శరీరానికి బట్టలు, నేత్రాశ చూసినవన్నీ మనకే కావాలి. జీవపడము నాకన్నీ ఉన్నాయి, ఎవరిని లెక్క చేయని అనుకునేవారిగా ఉంటారు. అందుకే తిద్దుబాటు నీకు అసహ్యం కదా అని 50వ అధ్యాయం 17వ వచనం దగ్గర చక్కగా చెప్పాడు కీర్తన గ్రంథంలో. అలాగా తప్పు చేసినప్పుడు హెచ్చరిస్తే మనుషులకి ఇష్టం అవ్వదు. ఇష్టం అవ్వక నన్ను అంటాడా 10 మందిలో పట్టుకుని మరి తప్పు చేసినటువంటి తగిలితే బహిరంగంగా గద్దించండి అని వాక్యం చెప్తుంది. మనం చదివే 27వ అధ్యాయం 5వ వచనం దగ్గర లోపల ప్రేమించక బహిరంగంగా గద్దించన్నాడు. అక్కడ 6వ వచనం దగ్గర ఇంకో చక్కని మాట చెప్తున్నాడు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు అంటున్నాడు. మేలు కోరేటట్టు వాడు లెక్కలేని గాయాలు చేస్తాడట. పగవాడు లెక్కలేని ముద్దులు పెడతాడు. లెక్కలేని ముద్దులే కావాలి. నటన చేసి దొంగతనం చేసి ఏదో రకంగా పట్టుకుపోయేటట్టు వారే కావాలి. అలాగా గాయపరిచే సేవకుడు అవసరం లేదు, గాయపరిచే మనిషి అవసరం లేదు. గాయపరిచేవాడేమో మేలును కోరేటట్టు వాడు. ఎలా మేలును కోరేటట్టు వాడు అంటే అదే ఎదరికెళ్తే 17వ వచనం దగ్గర ఇనుము చేత ఇనుము పదును చేయబడును అన్నాడండి. అంటే ఒక కత్తే కానీ గొడ్లే కానీ ఏదైనా పదును చేయాలంటే పైన రాసేది ఆకురాయి అంటారు. దాన్ని కింద కాల్చి మామూలుగా దాన్ని ఆకురాయితో బాగుంటే పదును అవుతుంది. అందుకే ఇనుము చేత ఇనుము పదును చేయబడను అంటే మనిషి చేత మనిషికే చెప్పిస్తున్నాడు దేవుడు. ఇది అర్థం చేసుకునేవారు ధన్యులు. నన్ను రాసేస్తావా, నన్ను పామేస్తావా, నన్ను అరగదెత్తావా నువ్వు అని ఆ పదును చేసే ఇనుము కిందున్న ఇనుముతో మాట్లాడదు. కిందున్న ఇనుము మాట్లాడదండి, పైన ఇనుముతో. అది పనిముట్టు. దేవుడు దాన్ని అలా సృష్టించాడు. అలాగే మనుషుడికి కూడా హెచ్చరించు, గద్దించు, బుద్ధి చెప్పు
అని చెప్తున్నాడు ఆయన. దేవుని మందిరానికి వస్తే మనకు నెమ్మది కావాలంటే దేవుని వాక్యానికి లోబడాలి. వాక్యాన్ని ఎక్కువగా చదువుకుంటే ఆరోగ్యం కలిగి జీవించగలుగుతాం. ఈ మధ్య చదువుతున్న అంతకితం కొంచెంగా చదివేటట్టు ఎక్కువగా ఎవరు చదివితే వాళ్ళకే ఉంటుందండి దేవుని యొక్క ఆశీర్వాదం. వాక్యం అని ఎంత బాగా పనిచేస్తుందని అందరికీ అర్థం కాదు, చెప్పినా వింటారు కానీ ఏం పట్టించుకోరు, ఖాళీగా అలాగే కూర్చుంటాం. ఏదో సందర్భంలో 5 నిమిషాలు 10 నిమిషాలు 5 నిమిషాలు 10 నిమిషాలు చదివేసి మళ్ళీ పక్క పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉండి మళ్ళీ 10 నిమిషాలు చదవండి. అలా మీరు అలవాటు చేసుకుంటే మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. చదివినట్టు వాడు అది ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో దాని తర్వాత అర్థమవుతుంది మనుషులకి. అందుకే ఆయన చెప్తున్న మాట చక్కగా చెప్పాడు. విషయం భోజనం జోలికి తొందరగా వెళ్ళకండి మీరు అనే దాని కొరకు చెప్పాడు. సామెతల గ్రంథం 17వ అధ్యాయం మొదటి. ఎందుకు ఆ మాట చెప్పాడంటే రుచైన భోజనం జోలికి వెళ్తే జాస్తత్వ హక్కు అమ్మేసుకున్నాడు ఆ దినాల్లో. కాయన యాషావ్ అని ఆయన తమ్ముడి దగ్గర చిక్కుడికాయలు కూర కొరకు తన పెద్దలకాయని అమ్మేసుకున్నాడు. ఆయన అమ్మేసుకుంటాం కారణంగా భోజనం రుచిగా ఉందని ఒక్క పూట భోజనం కొరకు ఆయన జాస్తత్వ హక్కునే అమ్మేసుకున్నాడు అన్నాడండి. అలాగా రుచైన భోజనం కొరకు తొందరగా పరుగులు పెట్టద్దు, కానీ దేవుని వాక్యం కొరకు పరుగులు పెట్టండి. ఎక్కడైనా వినొచ్చు, కానీ మోసపు మాటలు మోసపోవద్దు. వాక్యాన్ని గ్రహించండి, వాక్యాన్ని గమనించండి, ప్రార్థన నేర్చుకోనండి, వాక్యం మీరు చదువుకోనండి. చదువు రాకపోతే విన్నదాన్ని హృదయంలో దాచుకోనండి. అప్పుడు ప్రభు వైపు చూడండి. ప్రభువు చేసే మేలులు మనం చూసేవారిగా ఉండగలుగుతాం. అడుగుడి మీకు ఇవ్వడని అన్నాడు ఆయన. ఏది కావాలో ఆయనకి తెలుసు. మీరు అడిగేటప్పుడు ముందుగా ఆయన మాటకు లోపడాలి. ఆయన మార్గాలు తెలియజేసుకోండి, ముందుగా ఆయన మాటకు లోపడాలి. ఆ మార్గంలో నడిచేటటువంటి వారిగా ఉండాలి. నడవకుండా ఏదో సంవత్సరానికి ఒకసారో నెలకు ఒకసారో లేకపోతే మామూలుగా మాకు సాగినప్పుడే మేము ప్రార్థన చేసుకోగలుగుతామని అనుకుంటే లోకంలో ఉన్నట్టు వాళ్ళు ఎంతో మీరు అంతే అవుతుంది. ఆయన ఏం బరువేం పెట్టలేదని మన భుజాల మీద మన నెత్తి మీద వాక్యం చదువుచ్చినట్టు వాడికి సులువు. దాని కారణంగా ఎంత మేలు ఉంటుందో వాళ్ళు అనుభవించిన తర్వాత అర్థమవుతుంది. ప్రార్థన చేసుకోవడం మీరు చేసుకునేటువంటి వారికి మేలు. దాని వలన వచ్చే ప్రతిఫలం మీరు తర్వాత చూడగలుగుతారు. వెంటనే ఇక్కడ మోకరించి ఇలా తండ్రి ఆయన ప్రభు నాకు ఈ కష్టం తీసేయి అని అంటే వెంటనే తీసేది అసలు లెక్కే చేయరు మనుషులు. దేవుడినే లెక్క చేయరు. ప్రతిదానికి సమయం ఉంది. సమయాన్ని బట్టి ఆయన సహాయం చేసేటట్టు వాడు. అందుకే ఆయన చక్కగా ఎంత చక్కని మాట చెప్పాడంటే నీటు వారన నాటబడిన చెట్టు తన కాలమందు ఫలమిస్తుంది అన్నాడు. ఒక చెట్టుని మనం నీళ్ల దగ్గర నాటిన సందర్భం వచ్చినప్పుడే దాన్ని ఫలమిస్తుంది. అలాగే దేవుని ఆశీర్వాదం కూడా వెంటనే రావచ్చు, కొంచెం సమయం పట్టవచ్చు. నమ్మకంగా ఉన్నవారికి అర్థమవుతుంది. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అడుగుడి మీకు ఇవ్వడను అన్న దేవుడు సామాన్యుడు కాదండి, సర్వశక్తిమంతుడు ఆయన. ఆయనకి ఏది అసాధ్యం కాదు. నమ్మకంగా ఆయన బిడ్డలో ఆయనకి కనిపిస్తే సంతోషింపజేసేవాడు దేవుడు. నాకుండే సంతోషం నాకు ఉంటుంది, మీకుండే సంతోషం మీకు ఉంటుంది. పాస్టర్ గారికి ఉండే సంతోషం ఏంటంటే సంఘం విస్తారంగా ఉంటే సంతోషం అనుకుంటారు. నమ్మకంగా జీవించకపోతే సంతోషం ఉండదండి. ఇనేసి వెళ్ళిపోతే సంతోషం ఉండదు. నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అది మిమ్మల్ని ఆనందింపజేస్తున్నప్పుడే మీకు సంతోషం ఉంటుంది. ఎలాగంటే ఆనందింప చేయాలంటే చెబుతూ సులువే, దాన్ని పాటించడం చాలా కష్టమై ఉంటుంది. అందుకని తెలియజేసిన మాట ఏంటంటే చక్కగా చెప్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. చూడండి. యేసుప్రభు అంటున్నాడు, నేను నా తండ్రి కలిసే ఉన్నాం, ఆయన ఏది చెప్పితే అది నేను చేస్తున్నాను అంటున్నాడు. ఆయన అయినను ప్రేమించుచున్నాను, లోకము తెలుసుకున్నట్లు
అదండి, ఆయన చేస్తున్నాడు కనుక మనము ఈయన చెప్పింది చేస్తేనే మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఆయన ఏదైతే చెప్పాడో అది నేను చేస్తానికి వచ్చాను, చేస్తున్నాను, మీరు నేను చెప్పింది చేయండి అంటే అక్కడ పౌలు గారు ఒక మాట అన్నాడు, నేను ప్రభువుని పోలి నడుస్తున్నాను, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. నేను మీలాంటి మనుషుడే కదా అన్నాడు ఆయన. అలా యేసు ప్రభు కూడా అంటున్నాడు, తండ్రి నాకు ఏదైతే చెప్పాడో అది నేను చేస్తున్నాను, మీరు నేను చెప్పింది చేయండి, మీరు సంతోషంగా ఉంటారు అని ఆయన మాట్లాడుతున్నాడు. సంతోషం అంటే ఆరోగ్యం మహాభాగ్యం అని సామెత ఉందండి. ఆరోగ్యాన్ని ఇస్తాడు, నెమ్మదిని ఇస్తాడు, సర్వ సంపదలు ఇస్తాడండి. సర్వ సంపదలు అంటే ఏది తక్కువ కాకుండా ప్రభువు చేసే సహాయం చూడాలంటే ఆయన చెప్పింది ఏంటి? ప్రార్థన నేర్పించాడు. నేనే మార్గాన్ని నన్ను వెంబడించండి అన్నాడు. ఆయన మాట విని ఆయన ప్రేమిస్తూ ఆయన వెంబడించేటటువంటి వారిగా ఉంటే మనం భూమి మీద నెమ్మది కలిగి జీవించే వారిగా ఉండగలుగుతాం. ఎందుకంటే సమయం అయిపోయింది కనుక దేవుని మాట చాలా విలువైనది. నెమ్మది కావాలంటే ఆయన మాట ప్రకారం నడుచు ప్రతి వారు నెమ్మదిని చూడగలుగుతారు. అందుకే ఆయన అంటున్నాడు కీర్తన గ్రంథం 36వ అధ్యాయంలో 8వ వచనం దగ్గర, నా మందిరములో సర్వ సమృద్ధి, చదువుదాం మరొకసారి ఆ మాట చదువుతున్నాం. నా మందిరము యొక్క సమృద్ధి వలన వారి సంతృష్టి నొందుచున్నారు. ఈ ఆనంద ప్రవాహములోనికి నీవు వారికి త్రాగించుచున్నావు. ఇప్పుడు దాకా మనం నీళ్లు తాగినట్లుగా తాగారో లేదో తాగిన వారు తాగుతారు. ఈ ఆనంద ప్రవాహములోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. అలాగే త్రాగిన వారు ధన్యులు. కొద్ది మాటలు ప్రభు అంత హృదయంలో ఫలింపచేయను. ఎందుకంటే వాక్యం అది స్తోత్రం అదే. ఇంకా కొంచెం సమయం ఉంది, మంచిది. ఎందుకంటే నా తప్పుగా కదా. అలాగే దేవుని మాట ప్రకారం నడిచి ప్రతి వారి విషయంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే అదే యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 30వ వచనం. నా అంతటా నేనే ఏమీ చేయలేదు, తీర్పు తీర్చుచున్నాను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారము చేయగలను అని చెప్తున్నాడండి. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే నేను చేస్తున్నాను, నా ఇష్టం వచ్చినట్లు ఏది నేను చేస్తలేదు అని చెప్తున్నాడు యేసుప్రభు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? నన్ను పంపిన వారి చిత్త ప్రకారంగా నేను చేస్తున్నాను. అది స్వస్థతే కానీ, చనిపోయిన వాళ్ళు లేపుడే కానీ, ఒక అద్భుతం ఏదన్నా చేయాలన్నా ఆయన అక్కడ అనేక మంది తెలుసుకోవాలంటే అక్కడ అశుచి క్రియ చేపిస్తాడు. చాలామంది అడిగారు, నేను చేయను అన్నాడు. మీరు సూచక్రియలు చేసినా మీరు నంబర్ నేను చేయను అన్నాడు. ఎందుకు చేయను అన్నాడంటే ఆయనకి అన్నీ తెలుసు, అందరు హృదయాలు తెలుసు, ఎలాంటి వాళ్ళో తెలుసు. ఈ మనుషులకే తెలియదు. ఆయనకి అన్నీ తెలుసుంటే ఎందుకు గాయపరచబడ్డాడు అనేటటువంటి వాడిగా ఉన్నారు ఈ లోకంలో. ఆయన గాయముల చేత మనుషుడికి స్వస్థత, ఆయన సిందించిన రక్తాన్ని బట్టి మనుషులకు రక్షణ. ఆయన ఈ లోకానికి వచ్చి గాయపరచబడకపోతే ఏ మనుషుడికి నెమ్మది లేదు. ఆయన రక్తం సిందించకపోతే ఏ మనుషుడికి రక్షణ లేదు. రక్షణని ఇస్తానికి వచ్చాడు, స్వస్థత చేసి మేలుని ఇస్తానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట విన్నవారు అనేక మంది సాక్ష్యాలు చెప్తుంటారు. వారి లవ్వాలంటే కావచ్చు, ఎవ్వరికి హాని చేయడండి యేసు ప్రభు. మనుషులకి మనంతటా మనమే హాని చేసుకుంటాం. కొద్దిమంది మనుషులు చేస్తుంటారు హాని. సైతాన్ని చేసేది హాని అనేది. స్వస్థత అనేది ప్రభువు చేసేది. మంచి చేస్తాడు కానీ దేవుడు చెడు చేయడు. మరి ఎందుకు శిక్షిస్తాడంటే మాట వినకపోతే శిక్షిస్తాడు. దెయ్యానికి అప్పగిస్తాడు. ఆయన శిక్షించడు, దెయ్యానికి అప్పగితే దెయ్యమే శిక్షిస్తాడు. అలాగే నిన్ను పరీక్షించాలని నిజంగా ఆయన ఏదన్నా పంపించాడు అనుకోండి, ప్రభువునందు నమ్మకంగా నాయన ఓర్చుకునే శక్తిని దయచేయని అడిగినప్పుడు అది ఇస్తాడు, స్వస్థతను దయచేస్తాడు, నెమ్మదిని ఇస్తాడు. అలా ఇవ్వాలంటే ఆయన ఇంకో మాట చెప్తున్నాడు. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం. యోహాను సువార్త 8వ అధ్యాయం
29వ వచనం చదువుతాం. 8వ అధ్యాయం 29. నన్ను పంపినవాడు ఆ. నాకు తోడై ఉన్నాడు. నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును గనుక చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. విడిచిపెట్టలేదు అని చెప్తున్నాడండి. యేసు ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆయన చెప్పినట్లుగా నేను చేస్తున్నాను కనుక నన్ను ఆయన ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయన నేను కలిసి ఉన్నాం. ఆయన అనగా సర్వశక్తివంతుడైన దేవుడు యేసు ప్రభువే ఆ తండ్రిలోంచి ఒక భాగంగా భూమి మీదకి వచ్చాడు, కుమారుడు అనిపించుకున్నాడు. ఆ కింద చెప్తున్నాడు 30వ వచనం దగ్గర, ఆయన ఈ సంగతులు మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాయబడి ఉందండి. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు అని చెప్పినట్లుగా నేను చేస్తున్నాను. నన్ను అంగీకరిస్తే, విశ్వాసం ఉంచితే దాని ప్రతిఫలం మీరు చూసేవారిగా ఉండగలుగుతారు. అంగీకరించండి, విశ్వాసం ఉంచండి, నమ్మకంగా జీవిస్తే దాని ప్రతిఫలం మీరు చూడగలుగుతారు అంటూ ఆయన అంటున్నాడు. ఇంకో మాట 51వ వచనానికి వస్తే, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. ఉత్తరం ఇచ్చాను అన్నాడు. ఒకడు నా మాట గైకొంటే వాడెన్నడను ఈ శరీర సంబంధంగా మరణిస్తాం, దేవుని రాజ్యాన్ని చూడగలుగుతాం. దాని కొరకు చెప్తున్నాడు ఆయన. ఎన్నడూ మరణించడంటే ఈ భూమి మీద చాలామంది అనుకోవచ్చేమో, ఇక మరణించకండి ఇలాగే ఉండిపోతామేమో. ఎన్ని రోజులున్నా ఏదో ఒక రోజు ఈ శరీరాన్ని ప్రతి భక్తుడి విడిచిపెట్టేవాల్సిందే. ఎంత గొప్ప భక్తుడైనా సరే, నేను సావను, ఈ శరీరంతో ఇలాగే ఉంటాను అంటే ఉండటానికి అవకాశం లేదు. ఈ శరీరమే సహకరించదు. ఆత్మ లోపల ఉన్నా కానీ శరీరమే సహకరించదు. ఈ శరీరానికి ఒక పరిమితి పెట్టాడు ఆయన. అందుకే యేసుప్రభు అంటున్నాడు, ఒకడు నా మాట గైకొని ఎడల వాడెన్నడను మరణము పొందడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అందుకు 52వ వచనం, అందుకు యూదులు నీవు దెయ్యము పట్టిన వాడవని, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు చూసారా. మంచి చెప్తే నమ్మరు, నువ్వు దెయ్యం పట్టిన వాడు అంటున్నారండి. అలాగా దెయ్యం పట్టినటువంటి వాడు చెప్పరు. అలాగా దెయ్యం పట్టినటువంటి వాళ్ళు తిరిగి లేవరు. దెయ్యం పట్టినటువంటి వాడు గుడ్డివాడికి చూపు ఇవ్వలేరు. చాలా సందర్భంలో చాలా మాటలు బైబిల్లో రాయబడి ఉన్నవి. అక్కడ ఉన్నట్టు వాళ్ళు యూదులు అంటున్నారట, నువ్వు చెప్పే మాట మాకేమి నచ్చుతులేదని. యథార్థత నచ్చదు, ఎందుకంటే గద్దేస్తారు కదా, తప్పు చేయొద్దని చెప్తుంది కదా. మీ ఇష్టం వచ్చినట్టు మీరు జీవించండి అంటే వాళ్ళే మంచోళ్ళు అనుకుంటారు ఈ లోకంలో ఉన్నట్టు వాళ్ళు. ఏం పర్లేదండి లోకం కదా అనుసరించి నడిచేయచ్చు అని చెప్పేటటువంటి వాడు మంచివాడు. అలా చెయ్యొద్దు, చేస్తే నీకే నష్టం. ఏంటి నష్టం అంటే భూమి మీద కొద్ది రోజులు బతుకుతాం, దేవుని రాజ్యం చూడడం ఉపయోగం ఏంటి? నమ్మ బాప్తీసం తీసుకున్నాం మంచిదే, ఆ బాప్తీసం త్వరగానే వెళ్ళిపోదాం అనుకున్నావు పరలోక రాజ్యం. నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలన్నీ గైకొనాలి అన్నాడు యేసుప్రభు. అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు, తప్పు చేయొద్దు, నీతిగా యథార్థతగా జీవించాలి. అలా ఉంటే నువ్వు దేవుని రాజ్యం చూడగలుగుతావు. ఇక్కడ వాళ్ళకి నచ్చక నువ్వు దెయ్యం పట్టిన వాడు అలాగే చెప్తావు నువ్వు అంటున్నారు. నిజమే, మరి దెయ్యాలు అలాంటి మంచి మాటలు చెప్పు, గద్దించు, శిక్షిస్తారు. గట్టింపు వేరు, శిక్షింపు వేరు. శిక్షించంటే తన దేహాన్ని గాయపరుచుకున్నాడు దెయ్యం పట్టిన ఒక మనుషుడు. ఈ దెయ్యం ఆ మనుషుల మీదకి వెళ్తే ఏం చేస్తుందో తెలియదు. చాలామందికి అది నచ్చో, అదే మంచి అనుకుంటారు చాలామంది. అందుకే యేసుప్రభు అంటున్నాడు, కిందకు వస్తే 54వ వచనం దగ్గరికి, అక్కడ అందుకు యేసు నన్ను నేనే మహిమపరచుకుని ఎడల నా మహిమ వట్టిది, ఆ నా తండ్రి నన్ను మహిమపరచుచున్నాడు. మీరు ఆయనను ఎరగరు,
నేను ఆయన ఎరుగుదును. ఆయనను ఎరగనని ఆ. నేను చెప్పిన ఎడల నేను చెప్పిన యెడల మీ వలె నేనును అబద్ధికుడనై ఉందును గాని మీ వలె ఆయన నేను ఎరగనని చెప్తే మటుకు నేను మీలాంటి వాడినే. ఆయనను నేను ఎరుగుదును, ఆయన నేను కలిసి ఉన్నాం. ఈ లోకంలో ఈ మాటలు మీరు అంగీకరించకపోతే అక్కడికి వచ్చిన తర్వాత ఆయన తీర్పు తీరుతాడు, అప్పుడు అర్థమవుతుంది. నా కొరకు నేను చెప్పుకున్న సాక్ష్యం సత్యం కాదన్నాడు యేసుప్రభు. నా కొరకు వేరే వాళ్ళు ఇస్తున్నారు సాక్ష్యం, ఆ సాక్ష్యం సత్యం అన్నాడు. అనేక మంది ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు యేసుప్రభు కొరకు. యేసుప్రభు కన్నా ముందు యోహాను గారు వచ్చి ఆయన కొరకు సాక్ష్యం ఇచ్చారు. నా సాక్ష్యం నేను చెప్పుకుంటే నా డబ్బా నేను కొట్టుకున్నట్టు అవుతుంది, సౌండ్ అవుతారు. నా కొరకు వేరే వాళ్ళు చెప్తున్నారు, ఆ సాక్ష్యాన్ని మీరు అంగీకరించండి. అంగీకరించకపోతే తర్వాత మీకు అర్థమవుతుంది. నెమ్మది లేని జీవితం అక్కడ ఉంటుంది, ఇక్కడ కొద్ది రోజులే ఉండేది. అక్కడ నెమ్మది లేని జీవితం అక్కడ ఉంటుందంటే యేసుప్రభు చెప్పాడు ధనవంతుడి గారు, ఆత్మ సావదు అగ్ని ఆరదు అన్నాడు. అంతే. ఇక్కడ నెమ్మది కలిగి జీవించాలంటే ఆయన మందిరంలో ఆయన వాక్యమని ఆయన మార్గాన్ని తెలుసుకుని ఆయన మాట ప్రకారం నడవడానికి ఇష్టపడితే భూమి మీద మనం సంతోషంగా ఉండగలుగుతాం, నెమ్మది కలిగి ఉంటాం. ఆయన కృపలో చక్కగా వర్ధిల్లేటటువంటి వారికి ఉండగలుగుతారు. అందుకే ఆయన తెలియచేస్తాను మాట ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం మాట చదువుకుని మనం ప్రార్థన చేసుకున్నాం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తనను తానే తగ్గించుకుని సామాన్య మానవుడికి వచ్చేటట్టండి, తనకు తానే రిద్ధునిగా చేసుకున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. తనకు తానే తగ్గించుకుని మానవుడిగా వచ్చి మానవుడికి చెప్పాడు. ఎంత చెప్పాను కదా, ఇనుము చేత ఇనుము పదును చేయబడుతుంది, నీటిలో ఒకరి ముఖము ఒకరికి కనిపిస్తుంది. ఆత్మ సంబంధమైన వారు ఆత్మ సంబంధమైన వరాల కొరకు ఆత్మ సంబంధమైన మనసు తెలుసుకునే వారిగా ఉంటారని ఇందాక సామెతల గ్రంథంలో 27వ అధ్యాయంలో మనం చదివాం. అలాగా ఆయన ఈ లోకానికి మానవ శరీరాన్ని ధరించుకుని మానవుడిగా భూమి మీదకి వచ్చి నా యందు మీరు విశ్వాసం ఉంచి నా మాట గ్రహించండి, నన్ను వెంబడించండి, నా రాజ్యంలో మీరు ఉంటారు అని ప్రభు ఈ లోకానికి మానవుడిగా మార్గాన్ని తెలియచేస్తానికి వచ్చారు. ఆయన జీవించిన మార్గం మనం వింటున్నాం కనుక ఆయన దగ్గరికి వచ్చాం. విని అనేక మేలులు పొందలేకపోతానికి కారణం మత్తయి సువార్తలో యేసుప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో, మత్తయి సువార్త 13వ అధ్యాయం 43వ వచనం దగ్గర మాట చదువుదాం చూడండి. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వల్లే తేజరిల్లే వారిగా ఉంటారని చెప్పాడండి. నీతిమంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్లే తేజరిల్లేటువంటి వారిగా ఉండగలుగుతారు. అది తెలియచేస్తానికి ఆయన ఈ లోకానికి మానవుడికి వస్తే నువ్వు దెయ్యం పట్టిన వాడు అన్నారు ఆ దినాల్లో ఆ యూదులు. వీళ్ళకి పట్టింది వదిలేస్తానికి ఆయన వస్తే ఆ దెయ్యం ఈయన్ని ఎగతాళి చేసినట్టుగా మాట్లాడుతుంది. నీతిమంతులుగా మీరుంటే నా తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ఉదయించే వారిగా ఉండగలుగుతారు. మీరే పరీక్షించుకోనండి. నా మార్గంలో నడిచేవారిగా ఉంటే మీరు ధన్యులు, నడవని వారిగా ఉంటే అక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది అన్యుల పరిస్థితి ఏంటి అనేది. అది ఆయన తెలియచేస్తానికి వచ్చాడు. కొద్ది మాటలు మనం విన్నాం, ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తిమంతుడా కరుణామయుడ యేసు ప్రభువా, భూమి ఆకాశమును కలగజేశారు. ఈ లోకంలో మిమ్మల్ని అంగీకరిస్తే మీ రాజ్యంలోనైనా సూర్యుని వలె ఉదయించేవారిగా ప్రకాశించేవారిగా ఉంటారని మీరు మాట్లాడారు. మీ మాట విని మీ మాట చొప్పున నడవకపోతే అనేక శ్రమని భూలోకంలో పొందిన తర్వాత
మీ రాజ్యాన్ని చూడలేనట్టు వారిగా ఉంటారని మీ లేఖన ద్వారా మీరు అనేక మాటలు తెలియజేశారు. మీ కృప, మీ కాపుదల, మీ బిడ్డలపరిచి నడిపించమని ఎన్న వాక్యం వారి హృదయంలో ఫలింపచేయాలి. యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. అందరూ బాప్తిసం తీసుకున్నట్టు వారు ఎదురుకు వచ్చి లైన్గా కూర్చున్నట్లయితే ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలలేయుడా, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో, మహిమ నగరము విడచితివి, మాటి దేహము దాచితివి, సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి, సకల సంపద విడచితివి, సేవకునిగా మారితివి, నా ప్రాణనాథుడా నీకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా, నా ప్రాణనాథుడా నీకు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను యేసువా. ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 6వ అధ్యాయం, యోహాను సువార్త 6వ అధ్యాయం 50 వచనం దగ్గర నుంచి కొన్ని మాటలు మనం కిందకి చదువుతున్నాం. దీనిని తినేవాడు సావకుండానట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడైనా ఈ ఆహారం భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించు, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరమని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇలాగ యేసు ప్రభు ఈ మాట చెప్తుంటే అక్కడ ఉన్న యూదులు తన శరీరాన్ని ఎలాగ తిననీయగలుగుతాడు అని సనుక్కునే వారిగా ఉన్నారట. యేసు ప్రభు స్పష్టంగా చక్కగా చెప్పాడు, జీవాహారం నేనే, పరలోకాల నుంచి దిగి వచ్చాను. ఈ ఆహారం ఎవడైనా భుజిస్తే అని ఒక రొట్టెను పట్టుకుని ప్రార్థన చేసి వారికి ఇచ్చి ఈ ఆహారాన్ని భుజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. నేను ఇచ్చే ఆహారం నా శరీరము అన్నాడు. అంటే ఈ మాట వాళ్ళకి అర్థం కాలేదు. నేను ఇచ్చి ఈ ఆహారం నా శరీరం, ఎవడైనా నా శరీరాన్ని తిని నా రక్తం త్రాగితేని నిత్య జీవం కలిగినట్టు వాడని యేసుప్రభు చెప్తే వాళ్ళకి అర్థం కాక ఈ విధంగా సడుక్కునేవారిగా ఉంటున్నారు. అందుకే కిందకు వచ్చేటప్పటికి ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే యేసుప్రభు వాళ్ళ కొరకు కింద 67వ వచనం కానీ మనం చదివితే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళపోవాలని ఉన్నారా అని 12 మందిని అడగగా సీమోను పేతురు, ప్రభువా ఎవరి యొద్దకు మేము వెళ్ళదాము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవని, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వాసం నుంచి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. అందుకు యేసు
నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? ఏర్పాటు చేసుకునలేదా? మీలో ఒకడు మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. సాతానని వారితో చెప్పాను. సీమోను ఆ. ఇస్కరియోతు యొక్క కుమారుడైన యూదా ఇస్కరియోతు యోధా కుమారుడైన యోధా 12 మందిలో 12 మందిలో ఒకడై ఉండి ఆయన ఆయన అప్పగింపబోచుండెను గనుక అప్పగింపవచ్చుండేను కనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పాను. ఆయన ఏ మాట చెప్పాడు? ఒకడు మీలో సాతాను అని చెప్పాడు. ఎవరిని గురించి చెప్పాడు? యోధాని గురించి ఆ మాట చెప్పాడు అని రాయబడి. అలాగా ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవరైతే ప్రభు మాట ప్రకారం నడిచేటట్టు వారుగా ఉంటారో, ఎందుకంటే అక్కడ అనేక మంది శిష్యులు ఉన్నారు. కొద్దిమంది ఆ మాటలు విని వాళ్ళు నొచ్చుకున్నారు. 63వ వచనం గడిచి మనం చదివితే వాళ్ళ కొరకు రాయబడి ఉంది. కొద్దిమంది వెనక్కి వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు యేసు ప్రభు. మేము ఎక్కడికి వెళ్తామయ్యా? నీవే దేవుడు, నీవే సజీవుడు అయిన దేవుని కుమారుడు. మేము ఎక్కడికి వెళ్తాం? ఎక్కడికి వెళ్దాం అని ఉన్నారు 12 మంది. 12 మందిలో మీలో ఒకడు సాతానే అన్నాడు. అనేటప్పటికీ ఆ ఎవరు అనే దాని కొరకు కిందకు వచ్చేటప్పుడు చెప్పాడు యోగా అని. అలా చాలా సందర్భాల్లో మనుషులు రకరకాలుగా సనుక్కుంటారు. ఆయన మాట అర్థమై దాని ప్రకారంగా నడిచేటట్టు వారిగా ఉంటే ఆయన చెప్పాడు 34వ వచనం, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం గలవాడు, అంచె దినమున నేను వారిని లేపుదును అన్నాడు ఆ 54వ వచనం దగ్గర. అలాగా తన శరీరం అనేది ఒక రొట్టెను పట్టుకుని ప్రార్థన చేసి ఇది నా శరీరం అనుకుని తినండి అన్నాడు. ద్రాక్షారసం పాత్రను పట్టుకుని ఇది నా రక్తం అనుకుని త్రాగండి అన్నాడు. అర్థం కానింటి వాళ్ళు రకరకాలుగా ఊహించుకోవచ్చు, అర్థమైనవి అర్థాలు. అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం దగ్గర మనం చదివితే అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, కొరింథీయులకు రాసిన పత్రికలో చక్కగా పౌలు గారు మాట్లాడుతున్నారు. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకుని తీసుకునాలి అని చెప్పాడు. తనను తాను పరీక్షించుకోవాలి. ఇది తీసుకుంటే ఏ విధంగా జీవించాలి అనేది ప్రభువు చెప్పాడు. మీరు నా రక్తము తిని నా శరీరాన్ని తింటే నిత్య జీవం కలిగినట్టు వారు అవుతారు అన్నాడు. అందుకే ఒక మాట ఇక్కడ ఒక మాట అక్కడ ఎందుకు చెప్పబడ్డది అంటే మత్తయి సువార్తలో చెప్పాడు 26వ అధ్యాయంలో, నా శరీరం నా రక్తం మిమ్మల్ని నిత్యజీవం చేర్చాలంటే నేను చెప్పింది జాగ్రత్తగా గైకొనండి అన్నాడు. గైకుని అనే దాని దగ్గర ఈ అపొస్తలుల కార్యాల్లో చక్కగా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే 25వ వచనం, అందుకు పౌలు ఇట్లానే ఏది మా అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయం 25వ వచనం దగ్గర ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నాడు. ఇట్లే నేను మహాఘనత వహించిన నేను ఎరివాడును కాను కానీ సత్యమును సుబుద్ధియు గల మాటలను చెప్పుచున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మంచి మాటలు నేను తెలియజేస్తున్నా. సుబుద్ధి అనే దాని కొరకు మంచి మాటలు మీకు తెలియచేస్తుంటే రాజు సంగతులు చదువుదాం 26వ అతని ఎదుట నేను ధైర్యముగా మాట్లాడుతున్నాను. రాజులైనా ఇంకొకరులైనా ప్రభు మాట ప్రకారంగా ప్రాణం పెడతానికి ఇష్టపడే ప్రతి వారు కూడా జంకకుండా జడీకుండా మాట్లాడేవారిగా ఉంటారు. అలా అందరూ మాట్లాడలేరండి. ఇందాక మనం విన్నాం కదా మోషే గారి కొరకు. అలాగా కొంచెం నాకు నచ్చితే మరి దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టాడు. ఆయన అలాగే నాకులాగానే మాట్లాడి ఉండొచ్చేమో. మరి నేను ఎత్తువాడిని అంటే నువ్వు అలాగే అనొద్దు, నేను మొత్తనాన్ని నువ్వు వెళ్ళు అన్నాడు దేవుడు. అలాగా మంచి మాటలు తెలియజేసేటప్పుడు దాన్ని విని సత్యాన్ని అర్థం చేసుకుంటే వారు మేలు పొందుతారు. నాకు తెలుసులే అనుకునే ఎవ్వరు అనుకోకూడదు. అందరికీ పరిపూర్ణంగా వాక్యం తెలియదని నేను చెప్తుంటాను. మరి బోధించేవారందరూ ప్రకటించేవారందరూ అంటే బైబిల్ గ్రంథంలో అనేక సత్యాలు ఉన్నాయి. అనేక తప్పులు చేసిన మనుషులు ఉన్నారు. తప్పు చేసిన వాడి శిక్ష విధింపబడ్డాది. ఒప్పుకున్నట్టు వాడికి రక్షింపబడ్డాడు. రక్షణ అనేది దేవుడిచ్చేది, మనుషులు ఇచ్చేది కాదు. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మంచి బుద్ధి కలిగి మంచి మాటలు నేను ప్రతి వారికి తెలియచేస్తున్నాను
అని ఆయన చెప్పినప్పుడు ఆయన మాటకు లోబడితే మోషే అనే దాని కొరకు ఇక్కడ 23వ దగ్గర రాయబడి ఉంది, చదువుతాం. 26వ అధ్యాయం అపొస్తలుల కార్యాలు 23వ. ప్రవక్తలను మోషేయు చెప్పినవి కాక ఆ, మరి ఏమీయూ చెప్పక ఏమీయూ చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచుంటిని అన్నాడండి. అలాగా ప్రవక్తలు చెప్పారు, మోషేకి చెప్పాడు. వాళ్ళు చెప్పినవి కాక నేను వేరే ఏమీ చెప్తులేదు. అనేక మందికి ఈ మాటలు సాక్ష్యం ఇస్తున్నాను అని పౌలు చెప్పాడు, స్టెఫన్ చెప్పాడు. 24 దగ్గర వాళ్ళ కొరకు రాయబడి ఉంది. ఇలాగ సమాధానం చెప్పుకుంటుండగా పౌలా నీ వెర్రివాడవు, అతి ఎక్కువ చదువు ఎక్కువైపోయింది నీకు, విద్య వలన అంటే చదువు ఎక్కువైపోయింది నీకు, ఎర్రి పట్టేసి ఉన్నది. గొప్ప శబ్దంతో నీ కొరకనే చెప్పేస్తానని అనేక విధాలుగా మాట్లాడుకునేటువంటి వారిగా ఉంటారు. ఎక్కువైనంత మాత్రాన్ని కొద్దిమందికి ఇక్కడ వస్తే రావచ్చేమో, కానీ దేవుని చిత్తము లేకుండా దేవుని ఆత్మశాత రాయబడ్డ మాటలు ఏ మాట తప్పు పడతానికి లేదండి. తప్పుని తప్పు చేస్తే ఈ విధంగా శిక్షింపబడతావని చెప్పాడు. నువ్వు నీతిగా జీవిస్తే నీ నీతిని బట్టి నువ్వు చక్కగా దేవునికి దగ్గర అవుతావని చెప్పాడు. దేవుని నమ్మి ఆయన నీతిగా జీవిస్తే దేవునికి దగ్గర అవుతారు, నెమ్మది పొంది సంతోషంగా ఉండగలుగుతారు. అలాగా ఖండితంగా దేవుని మాట విని ఆయన మాట ప్రకారంగా నడవాలనే దాని కొరకు బైబిల్లో అనేక మాటలు రాయబడి ఉన్నాయి. ఇంకో మాట మనం చదువుకుందాం, ఎలా ఉండి తీసుకోవాలి అనే దాని వరకు. అదే అపొస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో మనం చదివాం. 25వ అధ్యాయం 25వ దగ్గర మనం చదువుతాం. చూడండి, ఏమీ చేయలేదు కనుక ఇతడు చక్రవర్తి ఎదుట చెప్పుకుందునని. చూడండి, మరణమును తగిన ఏమీ ఈయన చేయలేదు. అయినను ఆయనకి మరణం నాకు అప్పగిస్తానికి కారణం ఏంటంటే మానవులు అందరినీ రక్షించిన కొరకు ముందు ప్రవక్తలు ఆయన కొరకు ప్రవశించారు. ప్రభు శరీరం తీసుకునే ప్రతి వారు కూడా ఆయన మాట ప్రకారంగా నడిచేటట్టు వారిగా ఉంటూ తనను తాను పరీక్షించుకుని తీసుకునే వారు తాను. అందుకే ప్రభు చెప్పాడు, ఇది నా శరీరం అనుకుని నన్ను జ్ఞాపకం చేసుకునే కొరకు దీన్ని చేయట్లేదు అన్నాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, కరుణామయుడ యేసు ప్రభు, ఈ సమయంలో ఈ రొట్టెని మేము పట్టుకుని ఉన్నాం తండ్రి. ఈ రొట్టెని మీ శరీరంగా మీరు మార్చండి. మీకే వందనాలు, మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన అధికారం బట్టి మేము ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, మానవులు రక్షించిన కొరకు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన వాడు నీవే. మానవుల స్వస్థత కొరకు గాయపరచబడ్డారు, మానవులు రక్షించిన కొరకు రక్తం చిందించారు. ఇది నా శరీరం అనుకుని నన్ను జ్ఞాపకం చేసుకుంటానికి మీరు తినండి అని ఆ దినాల్లో మీరు ఆనాడు శిష్యులకి మీరు ఆజ్ఞయించారు. ఇది లోకమంతటా అందరికీ అందింపబడాలనే దాని కొరకు మీరు సెలవిచ్చున్నారు కనుక మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో మీ బిడ్డలనైనా మీ ఎదుట మోకరించాను. వారి విశ్వాసంతో నేను మీ శరీరం తీసుకునేటప్పుడు మీ ఆశీర్వాదం మీ బిడ్డలో పెంచండి. నీ కృప మీ కార్తలు ఇచ్చి నడిపించండి. యేసయ్య నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు శరీరం మీదకి కొత్త తీసుకోండి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రాహామును ఆశీర్వదించితివి.
ఆశీర్వదించితివి అబ్రహాముగా మార్చితివి నీ చేతిలో రొట్టెను నేనయ్యా వీరువు యేసయ్యా వీరువు యేసయ్యా ఆశీర్వదించు యేసయ్యా హింసకుడు దూషకుడు హానికరుడైన సౌలును విరచితివి పౌలుగా మార్చితివి హింసకుడు దూషకుడు హానికరుడైన పౌలును పిలచితివి పౌలుగా మార్చితివి. ప్రార్థన చేసుకుందాం. ప్రభు శరీరం పరిశుద్ధుడా కరుణామయుడా యేసు ప్రభు ఈ లోకానికి నేను శరీరానికి వచ్చాను, మా కొరకే గాయపరచబడ్డాను. ఇది నా శరీరం అనుకుని నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. మీకు మీరు తినండి మీరు ఇచ్చాను. మీకే వందనాలు ప్రభు. నేను మీ శరీరం తినసంగా ఆరోగ్యము శక్తి బలాన్నిచ్చి నెమ్మదించి నడిపించాను. మా ప్రార్థన ఆలకించమని చేస్తున్నాము. ప్రభు శరీరం తీసుకు సకల జనులకు ఆహారమైతివి, పరమ వైద్యుడవై దిగి వచ్చితివి. ఘోర పాపిని నన్ను పిలిచితివి, రక్షించితివి. స్తుతికి పాత్రుడా స్తోత్రార్హుడా దావీదు తనయుడా నా యేసు రక్షకుడా స్తుతికి పాత్రుడా. అలాగే రక్తం కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా కరుణామయుడా యేసు ప్రభు, ఈ పాత్రలో ఉన్న ద్రాక్ష రసం మీ రక్తంగా మీరు మార్చండి. ఆనాడు కానాబిందులో నీళ్ళ ద్రాక్షారసంగా మీరు మార్చారు. ఈ ద్రాక్షారసాన్ని మీ రక్తంగా మీరు మార్చున్నారు. మీకే వందనాలు. మీ బిడ్డలు తీసుకుని చూడగా మీ నామ మహిమకు క్షీంపజేసి ఆరోగ్యం శక్తి బలాన్నిచ్చి నెమ్మదినిచ్చి మీ రక్షణ వారి జీవితాంతం కాపాడుకుంటూ మిమ్మల్ని మహిమపరిచేవారుగా మీరు ఇచ్చిన రక్షణను కాపాడుకుంటూ నడిచే బిడ్డలుగా నడిపించండి. యేసయ్య నామంలో అడిగి వేడుకుంటున్నాము కానీ ఆమేన్. ప్రభు మన కొరకు అర్చన రక్తం మీద కొత్త తీసుకోండి. విజయం నీ రక్తంలో, నీ హస్తంలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. సమాధానం సదాకాలం, సమాధానం సదాకాలం నా రక్షకుడా నీలో. విజయం నీ రక్తంలో, అభయం నీ హస్తంలో. స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో. స్వస్థత నీ రక్తంలో, భద్రత నీ హస్తంలో. రక్షణ నీ రక్తంలో, స్వాతన నీ హస్తంలో. రక్షణ నీ రక్తంలో,
రక్తంలో స్వాంతన నీ హస్తంలో క్షమాపణ నీ రక్తంలో నిరీక్షణ నీ హస్తంలో క్షమాపణ నీ రక్తంలో నిరీక్షణ నీ హస్తంలో సమాధానం సదాకాలం సమాధానం సదాకాలం నా రక్షకుడా నీవు పవిత్రత నీ రక్తంలో వినమ్రత నీ హస్తంలో పవిత్రత నీ రక్తంలో వినమ్రత నీ హస్తంలో ఆరోగ్యం నీ రక్తంలో ఆనందం నీ హస్తంలో ఆరోగ్యం నీ రక్తంలో ఆనందం నీ హస్తములో రక్తమే విలువైనది యేసుని రక్తమే విలువైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది కలంకమే లేనిది యేసు రక్తము కలంకమే లేనిది యేసు రక్తము రక్తమే విలువైనది యేసుని రక్తమే విలువైనది పరము నుండి పొంగే సిలువ పైన కారెను మానవాళి రక్షణకై ప్రవహించెను పరము నుండి పొంగే సిలువ పైన కారెను మానవాళి రక్షణకై ప్రవహించెను ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయును పరలోకవాసినిగా నిన్ను చేర్చును ప్రతి పాపమును కడిగి శుద్ధి చేయును పరలోకవాసినిగా నిన్ను చేర్చును రక్తమే విలువైనది యేసుని రక్తమే విలువైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది పవిత్రమైనది పరిశుద్ధమైనది కలంకమే లేనిది యేసు రక్తము కలంకమే లేనిది యేసు రక్తము స్తోత్రం తండ్రి. పరిశుద్ధుడ కరుణామయుడ యేసు ప్రభు మీ శరీరం తిరిగి మీ రక్తం త్రాగి మీ కృప మీ బిడ్డలపై మీ ఆత్మని నడిపించండి. వచ్చిన వారందరిని బట్టి మీకే వందనాలు, రావాలేని వారిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ ఆశీర్వాదం బిడ్డలందరిపై ఉంచండి. రాలేని వారు మరొకసారి వచ్చి మిమ్మల్ని మహిమపరుస్తూ మీ చిత్త ప్రకారంగా నడిచేవారిగా మీరే నడిపించండి. మా ప్రార్థనలు ఆలకించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. మంచిదని అందరం లేచి నిలబడి పాట పాడుతుండగా కానుకలు కాదు.